వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దువ్వూరు గ్రామంలో కోవటం లాజర్ అనే వ్యక్తి మాట్లాడుతూ మా పొలంలో గ్రావులు తవ్వుతూ కప్పల గుంతలు దగ్గర మా చిన్నాన్నకు ఎకరా 11 సెంట్ల భూమి ఉంది. అయితే ఠాగూర్ సింగ్, బాలాజీ సింగ్ వీరు ఇరువురు కలిసి మా భూమి ఆక్రమిస్తున్నారు. అలాగే ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాం. ఆ పొలంలో గవర్నమెంట్ వారు ఇచ్చారు. మాకు పాస్బుక్ 1B అడంగిల్ ఉన్నాయి. కానీ వాళ్ళు ధనికులు దౌర్జన్యంగా భూమి దగ్గర ఇది మీకు ఎక్కడ ఉంది అని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. గతంలో కలెక్టర్ కి స్పందనలో దరఖాస్తు చేశాం. ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాం. దువ్వూరు ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చాం. ప్రతాప్ సింగ్, రామ్ సింగ్ అక్కడ ఇండ్ల ప్లాట్లు కట్టే దానికి నా పొలం కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకుంటూ ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా కూడా దౌర్జన్యం చేస్తున్నారు. అలాగని జిల్లా కలెక్టర్ కి స్పందనలో కంప్లైంట్ ఇచ్చాను. అలాగే దువ్వూరు తహసీల్దార్ కి కంప్లైంట్ ఇచ్చానని తెలియజేశారు. వారు ఇప్పుడు ధనికులు వాళ్ళు ఠాగూర్ బాలాజీ సింగ్ వారు వాళ్ళ కొడుకులు వచ్చేసి ప్రతాప్ సింగ్, రామ్ సింగ్ వాళ్ళు మా పొలాన్ని వాళ్ళ పొలం వచ్చేసి ల్యాండ్కు ఇళ్ల స్థలాలకు ఇచ్చుకొని వాళ్ళ పొలం ఏంటంటే ఈ యొక్క బంజరు భూమిని నాది కూడా ఆక్రమించుకొని వాళ్ళు ఇళ్ల ప్లాట్లకు వేసేదానికి మట్టి తోలి గ్రావులు తోలి ఉంటున్నారు. కానీ ఈ పొలాన్ని మాకు ఇక్కడ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కు పోయి అడిగినాము. అక్కడ మాకు కొలతలు వేసేయండి వాళ్ళు ఇట్లా వచ్చి అంటే వాళ్ళు మాకు ఎలాంటి పలకడం లేదు. మాకు అక్కడ ఆ పొలాన్ని గురించి ఈ టీవీ వారు మాకు న్యాయం చేసి మీడియా వాళ్ళు కాబట్టి కాదయ్యా పొలం నీకనే దానికి ఆధారం ఏముండయి? ఇదో నాకు పొలం ఇచ్చింది తహసీల్దార్ గారు ఇచ్చినది ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక పాస్బుక్ ఉంది, మనకు అడంగల్లో ఇది పాస్బుక్లు ఉన్నాయి, ఇది అడంగల్లో 1Bలు అన్నీ ఇచ్చినారు. కానీ ఇవన్నీ చూపించినా కానీ వాళ్ళు మాత్రము దౌర్జన్యంతో మట్టి తోలి ఆక్రమిస్తున్నారు. వాళ్ళకు ధనికులు కాబట్టి మేము ఏం చేయలేక బీదవాళ్ళం కాబట్టి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం కావాలని కోరుతున్నాము. దౌర్జన్యం నీ మీద దౌర్జన్యం చేసేప్పుడు నువ్వు మండలంలో తహసీల్దార్ గారికి ఇన్ఫార్మ్ చేయలేదా? మేము తహసీల్దార్ గారికి ఇన్ఫార్మ్ చేసినాము. అయ్యా మా పట్టించి కానీ ఎంఆర్ఓ గారికి కలిసినాము, లేఖను ఇచ్చినాము, అన్ని డీటెయిల్స్ ఇచ్చినాము. వాళ్ళు ఏమన్నారంటే ఏమయ్యా భూములు మేము ఇచ్చి నీకు కట్టే తీసుకొని మేము ఉండాలి, ఆ వక్తలు ఆక్రమించే నీ భూమి నువ్వు ఆక్రమించుకోలేవా అని వాళ్ళు అన్నారు. అమ్మ నాకు సరైన కొలత లేదు కాబట్టి నేను ఏం చేయలేకుండా ఈ కొలతను మీరు నాకు న్యాయం చేయమని కోరిన వారు ఎంఆర్ఓ గారు సైన్ చేసి ఈఆర్ఓ సార్కి ఇచ్చినారు. ఈఆర్ఓ సార్ గారికి నేను లేఖను తీసుకొని ఇచ్చిన. వాళ్ళు ఏం చేసినట్టే చలానా కట్టుకోపోని అన్నారు. నేను చలానా కట్టుకున్న తర్వాత నాకు నెల రోజులు టైం ఇచ్చినారు. నెల రోజుల టైంలో నీకు కొలత జరిగేది లేదు, నీకు ఇప్పుడు భూ సర్వేలో ఉండవు, భూ సర్వేలో నీకు కొలత ఇస్తామన్నారు. భూ సర్వే వాళ్ళు కూడా వచ్చారు. భూ సర్వే వాళ్ళు కూడా అడిగితే అయ్యా ఆ కొలత నాకు ఇట్లా అన్నారు కదా, మాకేమైనా భూ సర్వేలో వేసేయండి అంటే నీ ల్యాండ్ని ఇప్పుడు తీయాలంటే ధనికుల చేతిలో మేమైతే తీయలేము, ఇప్పుడు మాత కాదని అన్నారు. మళ్ళా తర్వాత నేను కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చినాను. స్పందనలో వారు వచ్చేసి వాళ్ళు ఒక నెల రోజులు టైం ఇచ్చినారు. వారి అది కూడా మళ్ళీ వచ్చేసి నీకు కొలత సరిగా జరగలేదు, నువ్వు తమ్ము బేసురా అని నన్ను వాళ్ళు మాట్లాడినారు. ఎవరు మాట్లాడింది? ఈఆర్ఓ సార్ గారు తమ్ము బేసు అంటే ఏం సార్ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు, నేను ఎట్లా తమ్ము వేయాలని నేను అక్కడ సార్తో మాట్లాడితే నీకు కొలత సరిగా జరగలేదు కదా, నువ్వు తమ్ము వేసి మళ్ళీ నువ్వు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అని అంటే నేను మళ్ళీ పెట్టుకోవడానికి కూడా నాకు అవకాశము ఎట్టయితుంది సార్, నాకు ముందుగానే జరగలేదు కదా అని నేను పెట్టడం జరగలేదు. మళ్ళా తర్వాత నేను మళ్ళా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మామూలు సచివాలయం సర్వే వాళ్ళు చేయలేకొచ్చినారు. నాకు అన్యాయం జరిగిన మట్టి అవన్నీ వాళ్ళు ఫోటో తీసుకున్నారు. నాకైతే ఇక కొలతకైతే రాలేము. నేను ఎంఆర్ఓ గారును పర్మిషన్ తీసుకొని వేసా అని అన్నారు. సార్ మాకు అదే న్యాయం చేయండి అని అనేవారిని సర్వే గారిని అడిగినాను. అయితే వాళ్ళు మాత్రం నాకైతే ఇప్పుడు ఇంతవరకు ఏం చేయలేదు. వీళ్ళు మాత్రము ప్రతాప్ సింగ్, రామ్ సింగ్ వాళ్ళు వచ్చి మామూలుగా మట్టి అంతా తోలి నాకు తీర్మానంగా నాకు పొలంలో చాలా అల్లోకలం చేస్తాను, మనుషులను తొలకొచ్చి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.